ప్రస్తుతం సోషల్ మీడియాలో మోహన్ బాబు గారు టీవీ9 రిపోర్టర్ పై దాడి చేయడం చాలా హాట్ టాపిక్ గా మారింది. సో ఒక కామన్ మ్యాన్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, నా మోహన్ బాబు గారు ఒక రిపోర్టర్ పైన అయితే మైక్ తీసుకొని కొట్టడం జరిగింది కదా, సో ఇష్యూ పై ఏం చెప్తారు మీరు? నేనైతే తీవ్రంగా ఖండిస్తానండి. సో మీడియా పైన దాడి చేయడం అనేది అసమాజం అండి. అంటే అసమాజం అంటే ఏంటంటే సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. ఎందుకంటే మీడియా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఒక మనిషిని కానీ ఒక సమాజాన్ని కానీ మంచి చెడులను ఎత్తి చూపించే మీడియా పైన దాడి చేయడం తప్పండి. సో వచ్చారు, మీరు వెళ్ళిపోండి అని మర్యాద చెప్పినా బాగుండు, బట్ దాడి చేయడం అనేది తప్పండి. అంటే కొంతమంది కొంచెం అంటే మీడియా వాళ్ళని కూడా తప్పుగా చూసేటట్టు చేస్తున్నారు కదా, అంటే అక్కడ స్ట్రాంగ్ వాయిస్ అంటే మీడియా వాళ్ళకి అసలు అక్కడ ఎందుకు వెళ్ళాలి అన్నట్టు కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అవును, కరెక్టే కదండి. ఇప్పుడు ఒక మనిషి పిలిచింటే వచ్చింటారు, ఒక మనిషి పిలిచింటే ఏ మీడియా కానీ ఏ మనిషి కానీ వస్తారు చూస్తారు. ఇప్పుడు మంచు మనోజ్ గారు తీసుకొచ్చారు ఇంటమ్మడి, నాకు ఇలా అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయడానికి మీరు రండి అని. సో అలా తీసుకొచ్చారు, అలా చేస్తున్నారు. మంచు మనోజ్ గారు చేసింది న్యాయం. ఆ కంట్రోల్ చేసుకుని ఇప్పుడు మనిషి ఎక్కడికి వెళ్ళినా సెలబ్రిటీస్ మీడియా వాళ్ళు వస్తూనే ఉంటారు. సో అలాంటిది మీడియా వాళ్ళను కొట్టడం తప్పండి. ఓకే, అయితే జర్నలిస్టులు కూడా ధర్నా చేసినప్పటికి కూడా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాలేదు కదా, సో ఏం చెప్తారు? ఏంటంటే జర్నలిస్టులు కూడా ఈ ఇష్యూ పైన ధర్నా చేయడం జరిగింది కదా, సో అయినప్పటికీ ఎలాంటి స్పందించలేదు ఫ్యామిలీ ఇప్పటి వరకు, సో ఏం చెప్తారు? నేను నో ఐడియా అండి. అది ఏమంటారు, ఆ జర్నలిస్ట్ ఇది జరిగేది నాకు నో ఐడియా. దాని మీద ఒకవేళ జరుగుతుంటే ధర్నా వాళ్ళు చూసుకోవాలి. సో ఆయన సారీ చెప్పాలి. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా కొంచెం అస్వస్థత పాలైపోయి హాస్పిటల్ పాలైనాడు. సో ఏమంటానంటే మంచు ఫ్యామిలీ అనేటువంటి మంచు మనోజ్ గారికి న్యాయం జరగాలి అంతే. సో అయితే ఓవరాల్గా అసలు ఫ్యామిలీలో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? మంచు ఫ్యామిలీలో వాస్తు పంపకాలు, ప్రాపర్టీ సంబంధించి కొన్ని మనోజ్ గారికి రావాలి. సో వాటిపైన ఈయన పోరాటం చేస్తున్నాడు. సో మంచు మనోజ్ గారికి న్యాయం జరగాలి. సో ఫైనల్గా ఏంటంటే ఎవరు ఎట్లా పోయినా కూడా వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఏ గొడవలు జరిగినా మా దగ్గరికి రండి, మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ దానిలో గొడవలు జరుగుతున్నాయి. సో గొడవలు జరిగే దానిలను వాళ్ళు కూడా కంట్రోల్ చేసేసి వాళ్ళ ఆస్తి పంపకాలు చేసుకోవాల్సిగా కోరుకుంటున్నాం అంతే. ఓకే, ఈ ఇష్యూలో ఎక్కువ మంచు మనోజ్ గారిదే తప్పు ఉంది. సో అంటే దీని దగ్గర ఏదన్నా ఉంటే ప్రజలకు ఇవ్వాలి, కానీ తన తండ్రి దగ్గర తీసుకొని ప్రజలకు ఇవ్వటం ఏంటి అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. సో ఏం చెప్తారు? ప్రజలకు ఇవ్వడం కాదండి. ఇప్పుడు యాక్చువల్లీ మంచు మనోజ్ గారికి కొంతవరకు ప్రాపర్టీ రావాలి. సో వాటిపైన ఆయన పోరాటం చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలని, దాదాపు 5-6 ఏళ్ళ నుంచి పోరాటం నడుస్తూనే ఉంది. ఇంకోటి మౌనిక రెడ్డి గారిని చేసుకోవడం వల్ల ఇంకా పూర్తి ఆపోజిట్ అయిపోయారు. అసలు మాటలే లేకపోవడం, వాడు ఎవడో నాకే తెలియనట్టుగా ఆయన బతుకుతున్నాడు. ఎవరు, మన మోహన్ బాబు గారు నా కొడుకే కాదన్నట్టుగా బతుకుతున్నాడు. అట్లయితే ఆయనగా పుట్టాడు కదా, ఆయనకు పుట్టినప్పుడు ఆయన ఆస్తి ఇవ్వాలి, తప్పదు. పక్కా జరిగినాయండి. మ్యారేజ్ ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు. సో ఇప్పుడు విష్ణు గారు ఏం చెప్పారంటే చాలా మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మా బావగారు అని చెప్పారు. సో ఇలా చెప్పడం వల్ల ఏమైందంటే, అది చెప్పడం వల్ల అని కాదు, ఇలా భావించాడు. సో ఇలా కూడా కొంచెం వాళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు, సో టీడీపీకి వైసీపీకి ఇలా ఉంటుంది. సో ఎన్ని ఏమున్నా పార్టీల పరంగా తీసుకురాకుండా ఆస్తి పంపకాలు ఫ్యామిలీ పరంగా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఆడియోలో కూడా మోహన్ బాబు గారు ఆ ఫ్యామిలీ మనకు వద్దన్నాను, అయినా కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు అన్నారు. సో మీరు అదే ఎమ్మెల్యే, మీకు ఎమ్మెల్యే అదే ఊరు అక్కడే అంటున్నారు కదా, సో ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ? బాగానే ఉందండి, బాగానే చూసుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు. దానిలో ఏం ఫ్యామిలీ పరంగా పెళ్లి చేసుకోవడం వల్ల ఇక్కడ భూమా అఖిలప్రియ వాళ్ళకు సంబంధించి ఎవరేమనలేదు. వాళ్ళు మంచు వాళ్ళు మాత్రమే, ఆ మోహన్ బాబు గారు, ఆయన విష్ణు గారు, అంతే. వాళ్ళే ఎక్కువ వీళ్ళను నెగ్లెక్ట్ చేస్తున్నారు, దూరం పెడుతున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు అంటే, మోహన్ బాబు గారి తప్పంటారా ఇష్యూలో, లేకుంటే మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళడం తప్పంటారా? సో ఈ రెండిట్లో ఏం చెప్తారు? అన్న, మీడియా వాళ్ళది తప్ప మోహన్ బాబు తప్పదని నేను చెప్పను, కానీ ఆస్తి మాత్రం పక్కాగా పంచుకోవాలి. ఇంకొకసారి రిపీట్ కాకుండా దయచేసి అక్కడ మీడియా వాళ్ళది తప్పు కాదండి. ఎందుకంటే రావడం సహజం, మీడియా వాళ్ళు రావడం అనేది సహజం. సో వీళ్ళది కొట్లాట జరగడం మహా సహజం. అది ఎలాంటిదంటే, ఒక కుటుంబంలో గొడవలు ఉండడం మామూలు సహజం. ఇవన్నీ మామూలు ఏమంటారు, సహజమైనటువంటి దాంట్లో ఏలు పెట్టడం తప్పు. సో ఏది ఏమైనా కానీ వాళ్ళ గొడవలను తగ్గించుకొని
ఆస్తిని సక్రమంగా మనోజ్ గారికి రావాల్సిందిగా కోరుకుంటాను. ఐ మీన్ పంచుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఎట్లున్నారు, మంచిగున్నారా? లాస్ట్ టైం మీతో తీసుకున్న రివ్యూ చాలా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. బాగుందా? బాగా అయిందా? అయితే ఇప్పుడు రీసెంట్ గా మోహన్ బాబు గారు ఒక జర్నలిస్ట్ పై దాడి చేయటం పట్ల అసలు దాన్ని ఎలా చూస్తారు మీరు? అసలు మీరెవరయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి? అంటే మీడియా అంటేనే ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ లో ఉంటారు, సెలబ్రిటీస్, వాళ్ళకంటూ అభిమానులు ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది, సో ఇదంతా చాలా మంది తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా విషయం బయటకు వచ్చిన తర్వాతనైనా, బయటకు రాకముందులనైనా వాళ్ళ తండ్రి కొడుకులు, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఏదో కొంచెం ఎంత కాలికి దెబ్బ తగిలిందనో, చేతికి దెబ్బ తగిలిందనో హాస్పిటల్కి వెళ్తే మీరు వెళ్ళిపోయి లడాలడామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎంక్వైరీలు తీస్తే ఊరుకుంటారా? వాళ్ళ ఫ్యామిలీల విషయాలు అసలు మీరెవరాయా? మీ ఫ్యామిలీల విషయాలు ఎవరైనా వచ్చి మాట్లాడితే మీరు ఊరుకుంటారా? అన్నీ మూసుకొని అంటారు. అటువంటిది మీరెందుకు? ఎవరయ్యా అసలు మీరందరూ? పోయి వాళ్ళని అడగటం, వాళ్ళ చేత తన్నులు తినడానికి వెళ్ళారా? మోహన్ బాబు గారి చేత మైక్ చేత తన్నులు తినడానికి వెళ్ళారా? మీకేంటి అవసరం అసలు? సెలబ్రిటీ అంటే వెళ్తారు కదా. అవునా? ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం పర్సనల్ అభిమానులు లేకుండా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి ఉంటారా? వాళ్ళు ఉంటేనే అభిమానులు వచ్చారు. అభిమానులు లేకుండా వాళ్ళ స్థాయికి వెళ్ళారా అనొద్దు. ఒక మోహన్ బాబు అని అతను విలన్ బట్టి అలా కాదు. ఒక మోహన్ బాబు మధ్య ఒక మీడియానే కదా చెప్పేది విని. ఇప్పుడు వచ్చింది సోషల్ మీడియా. అంతకు ముందులే అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు కొత్తగా ఒక 10 years పెట్టో, ఒక 15 years పెట్టో వచ్చింది. అంతకు ముందులే అభిమానులు ఉన్నారు. అభిమానులు వాళ్ళు ఒక విలన్గా, ఒక హీరోగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అతను రాబట్టి ఈ అభిమానం అనేది ఏర్పడింది. అంతేగాని ఈ అభిమానులు పోయి మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఎందుకు జరుగుతుందని ఎవరు పోయి అడగలేదే. అభిమానుల్లో కొంచెం ఆందోళన ఉంటుంది కదా మేడం, మా అభిమానికి మా స్టార్కి ఏమైంది అనే ఆందోళన వాస్తవాలు తెలియజేయడానికి జర్నలిస్టులు వెళ్తారు. మీరు వైల్డ్ చేయబట్టే వాళ్ళకి తెలుస్తుంది. అసలు మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళకి తెలియదు కదా, అడగాల్సిన పని ఉండదు కదా. అంటే ఈ రోజుల్లో సమాచారం అనేది కేవలం సోషల్ మీడియా అనేది జరగకుండా ఎలాగైనా వెళ్ళింది మేడం. ఫోన్లు తీయండి అయ్యా, తీయండి, వద్దని నేను అనట్లేదు. ఒక చెత్త నా కొడుకుల గురించి తీయండి, ఒక పనికిమాలిన వాళ్ళ గురించి తీయండి, ఒక చెత్త రాజకీయ నాయకుల గురించి తీయండి, ఒక చేతగాని పరిపాలించే వాళ్ళ గురించి తీయండి. అంతేగాని ఎక్కడో గుట్టు చప్పుడు కాకుండా కష్టపడి, శ్రమపడి, అహర్నిశలు మాని, నిద్రాహారాలు మాని, తిండి తిప్పలు లేకుండా అంత ఎత్తెదిగినటువంటి ఒక వ్యక్తులను పట్టుకొని అలా మాట్లాడి మీరు దెబ్బలు తింటాని మీకు అవమానంగా లేదు? మీ మీడియా వాళ్ళకి కొంచెం కాదా, కొంచెం అంతైనా మీకైనా కొంచెం ఇగో అయినా హట్ అవ్వలేదా మీకు? అసలు మేము ఎందుకు వెళ్ళాలి, మేము ఎందుకు చేయాలనే ఆలోచన రాలేదా మీకు? చెయ్యండి అయ్యా, ఎంతవరకు చెయ్యండి, ఎంతవరకు? ఆల్రెడీ మీడియాకి ఆడియో లీక్ అనేది పంపించారు కదా. గేట్ వరకే మరిస్తారయ్యా. ఏమని పంపించాడు ఆయన? ఆయన ఏం తప్పుగా ఏం పంపించలేదే. నేను విన్నాను ఆడియో లీక్, నేను కూడా విన్నాను. వీడియో అయితే నేను చూడలేదు కానీ ఆడియో నేను విన్నాను. ఆయన మంచిగా మాట్లాడారు. ఆయన గుండె తరుక్కుపోతుంది, ఆయన హృదయం అనేది ద్రవించుకుపోతుంది. అంతటి బాధపడ్డారు ఆయన పిల్లల గురించి. ఆయన అంత కష్టపడి, అంత శ్రమపడి, తిండి లేక తిప్పలు లేక, మా నాన్న డబ్బులు ఇవ్వకపోతే అదంతా నా కష్టం అని మాట్లాడారు. ఘర్షణ అయితే జరిగింది అని అంటున్నారు కదా. జరుగుతాయా వాళ్ళ ఫ్యామిలీలో? సరే, నా ఫ్యామిలీలో కూడా జరిగింది. మరి నా ఇంటికి రారేంది? అదే అతని ఇంటికి అతను కూడా నాలాంటి మనిషే కదా. ఈమె పైనుంచి ఏమీ దిగిరాలేదు కదా. కాకపోతే అతనిని ఒక కళామ తల్లి వరించింది. అతను కష్టపడ్డాడు, 40 ఏళ్ళు బట్టి పైకి వచ్చాడు, బాగుంది. మీ మీడియా ఒకటి ఉంది కదా అని ఎట్ట పడితే అట్టకి వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని బ్లేమ్ చేయమాకండి. చేశారనుకో, మోహన్ బాబు గారు మైక్ తీసుకుని కొట్టారు, నేనైతే కర్ర తీసుకొని దెబ్బడి బాధపారేస్తాను, జాగ్రత్త. మంచిగా తీయండి. ఏంటంటే తీయొద్దని నేను కూడా అనట్లేదు, వెళ్ళొద్దని నేను కూడా అనట్లేదు. మీ హక్కు ఎంతవరకు? గేట్ వరకే. మీరు బెడ్రూమ్లోకి వెళ్ళి నేను లుంగి ఇప్పింది చూసానా, లంగా కట్టుకుంది చూసానా, చీర కట్టుకుంది చూసానా అంటే ఊరుకుంటారా? తరిమి కొడతారేమనుకుంటున్నారు? అతనికి గేట్ వరకే. అంటే ఈ మీడియా మీద దాడి తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మోహన్ బాబు గారు క్రమశిక్షణ తప్పారు, ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ ఎన్నిక తీసుకోవాలి అనేది ఒక సోషల్ మీడియాలో రన్ అవుతుంది. దీని మీద మీ కామెంట్? ఆయన ఏం పద్ధతి ఏం తప్పలేదు. మీరు హద్దులు మీరు బట్టే ఆయన అటువంటి రూడ్గా ప్రవర్తించాల్సి వచ్చింది, బిహేవియర్ మార్చుకోవాల్సి వచ్చింది. పద్మశ్రీని ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? అంటే సోషల్ మీడియా వాళ్ళ మీద కొంచెం ఏదో కోపంలో ఇదైతే చేసేస్తారా? మీరు ఏం చేస్తే ఆయన ఆ స్థాయికి వెళ్ళాడో అది ఆలోచించండి. మీ మీడియా వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ వేస్తే, ఎటువంటి ప్రశ్నలు అడిగితే, ఎటువంటి ఇబ్బంది పెడితే ఆయన ఆ స్థాయికి వెళ్ళాడు అడగండి. ఆయన రోడ్డు మీద తిరుగుతుండే పట్టుకొని అడిగారా? వాళ్ళ కన్న కొడుకే ఇలా కేసు పెట్టాడు కదా, దాని గురించి ఏమంటారు? వాళ్ళు పెట్టుకుంటారు, తర్వాత మీడియా వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కలిసిపోతారు. మీ మీడియా వాళ్ళే పగవుతారుగా. అంటే కేసు పెట్టేంత ఉన్నదా అని? ఎందుకు ఉంటుందయ్యా? ఏముందో వాళ్ళకి? కేసే పెట్టాడో, హాస్పిటల్కి వెళ్ళాడో ఏమో. అతను హాస్పిటల్కి వెళ్తే మీరు కేసు పెట్టారని మీరేమన్నా రాశారేమో, ఎవరో తెలిసి మీడియా వాళ్ళే. నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇంతకు ముందు రూమర్స్ కూడా వచ్చాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి,
దాని గురించి ఇదంతా ఆ జరుగుతుంది. ఆస్తి నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మోహన్ బాబు గారు ఆస్తి ఎవరికి చెందిద్దయ్యా? పిల్లలకే రావాలండి. వాళ్ళ ముగ్గురికి వెళ్ళిద్ది కదా. అమ్మ నాన్న ఉండగా ఆస్తుల గురించి ఎవరన్నా మాట్లాడతారా? తల్లిదండ్రులు బ్రతికుండగా ఆస్తులు ఇవ్వండి అని ఎవ్వరు, ఏ కొడుకులు ఏ కూతుళ్ళు అడగరు. వాళ్ళ తదనంతరం వీళ్ళకే వెళ్తుంది. ఆయన అక్కడికి చెప్పాడు ఏమని, నా ఆస్తి నా ముగ్గురు పిల్లలకి సరి సమానంగా వెళ్లాల్సిందే, నేను కష్టపడిన ప్రతి రూపాయి కూడా నా పిల్లలకి వెళ్లాల్సిందే అని ఆయన అంత పక్కా బల్ల కొద్దినట్టు చెప్పినప్పుడు ఇంకా ఆస్తులు గొడవలేంటి, ఆస్తి వివాదాలేంటి? ఇప్పుడు ఇదంతా భూమా మౌనిక గారు ఎప్పుడైతే ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచే వివాదాలు జరుగుతున్నాయి, ఆస్తి గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. ఒక మహిళ కుటుంబంలోకి రావడం వల్ల జరగడం అనేది మీరు సమర్థిస్తున్నారంటారా? ఆ అమ్మాయి ఏమో నాకైతే తెలియదు కానీ, ఆ అమ్మాయి అయితే నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఏ పొలిటికల్ అయినా ఏమైనా కానీ నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి గురించి అంతగా తెలియదు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గురించి కొంచెం తెలుసు. వీళ్ళు చల్లా చెదురు అయిపోయారు. ఫస్ట్ ఆమె భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు యాక్సిడెంట్లో, తర్వాత ఆమె హస్బెండ్ చనిపోయారు. ఆ తర్వాత ఈ పిల్లలు ఎట్లాగో అయిపోయారు. పోనీలే వీళ్ళు సెట్ అయ్యారు, ప్రస్తుతానికి బాగానే ఉంటున్నారు. ఈ అమ్మాయి వచ్చినంత మాత్రాన్ని అక్కడ జరిగిందని ఏమీ లేదు. మోహన్ బాబు గారు కూడా అన్నారు, నీ భార్య మాటలు విని నువ్వు ఇంత చేస్తావా అంత చేస్తావా అని. మరి కన్న తల్లిదండ్రులను వదిలేసేసి కని పెంచి పెద్ద చేసి ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈవేళ రోజు నువ్వు ఆ అమ్మాయి ఎంతవరకు అనిందని పక్కన పెడితే చేయొద్దు కదా. కన్న కొడుకునే ఇలాగా కొట్టించారు బినామీలు వాళ్ళ చేత అని కొంతమంది రూమర్స్ అంటున్నారు. ఎందుకు కొట్టిస్తారయ్యా? కొట్టించారు, చేపించారు అనేది అంతా ఉట్టి ఫేక్. తండ్రిని ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు చాలా అంటే చాలా ప్యూర్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, గుడిసెల్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు కొట్టుకుంటారు, ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చచ్చిపోతారు. ఇది ఫేమస్ అవ్వదే, దీనికి ఎందుకని వెళ్ళదు? అవన్నీ కామను. కొట్టుకోవడం, అరుసుకోవడం, మాట్లాడుకోవడం అనేది కామను. పొరపాటును చేసుకున్నారు అనుకోవడానికి కూడా, ఒకవేళ ఇంత జరిగినప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి కనీసం ఏం మాట్లాడుకోవడానికి, సో దీన్ని ఎలా చెప్తారు? ఎవరు మాట్లాడాలి? మోహన్ బాబు గారు కానీ, మోహన్ బాబు గారు ఇచ్చారు కదా స్టేట్మెంట్, ఆడియో స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇంకేం కావాలి? ఫ్యామిలీకి సంబంధించి ఇచ్చారు. జర్నలిస్ట్ మీద చేసుకున్నారు. జర్నలిస్టుని చేసుకున్నారంటే వీళ్ళు ఏదో కొంచెం ఏదో రాంగా ప్రవర్తించుంటారు. ఆయన చేసుకున్నాడంటే అక్కడ న్యాయం ఉంది. ఆయన ఇన్ని సినిమాలు తీశారు, ఇంతటి హీరో అయ్యారు, ఇంతటి విలన్ అయ్యారు, కానీ ఆయన మీద వాళ్ళని కొట్టారు వీళ్ళని కొట్టారని రూమర్స్ ఏమీ లేవు ఈ 40 ఏళ్ల బట్టి కూడా. సో బ్రదర్, రీసెంట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా మోహన్ బాబు గారు ఒక జర్నలిస్ట్ని ఇలా చేసుకోవడం. సో ఇది నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏమంటే, ఇగో వాళ్ళది ఫ్యామిలీ గొడవలోకి వెళ్ళి జస్ట్ బయటికి రావట్టిండ్రు. వాళ్ళ ఎమోషనల్ ఏమంటే ఇక చెప్పుకోలేనప్పుడు ఇక వాళ్ళపైన ఏం కోపం వచ్చేసింది. సో ఏం చెప్తారు బ్రదర్, అంటే ఎవరిది కరెక్ట్ అంటారు, ఎవరి తప్పు? కరెక్ట్ అంటే ఇక ఒక తండ్రి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ తండ్రి స్థాయిలో ఉన్నప్పుడు తండ్రి మాట కొడుకు వినాల్సిందే. ఇది డిబేట్ పెట్టుకొని మాట్లాడుకొని ఏమున్నది, ఫ్యామిలీలో మ్యాటర్. ఇక పెద్ద ఇండస్ట్రీ, పెద్ద పరువు, ఇక లోపల వాళ్ళు ఏమైనా ఇది కావాలి. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మీడియా అక్కడికి వెళ్ళి ఫుటేజ్ కోసమే వెళ్ళారు కదా. సో అయినప్పటికీ మోహన్ బాబు గారు అలా చేసుకోవడం, సో అది 100% అది ఇప్పుడు చూసాం మేము. మైక్ పట్టుకొని ఇది చేస్తున్నారు, కానీ వాళ్ళ ఎమోషనల్ వాళ్ళు చెప్పుకోలేరు. ఇక అప్పుడే బయటికి రావటండ్రి ఏమన్నారు, వాళ్ళకి కొద్దిగా కొడుకు పైన కోపం ఏం చూపించుకోలేదు స్థాయి వాళ్ళు. అయితే ఇంత జరిగినప్పటికీ అంటే బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు కదా. అది చెప్పాల్సిందే, ఎందుకంటే మీడియాకు 100% క్షమాపణ చెప్పాలి. ఇక అట్లా చేసి మైక్ తోయడం అది మంచిది ఇది కాదు, బట్ చెప్పాలి. సో స్వామి గారు ఇప్పుడు జర్నలిస్ట్ పైన మోహన్ బాబు గారు దాడి చేయడం జరిగింది కదా. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన కుటుంబ కలహాల వల్ల, కొన్ని సమస్యల వల్ల మానసిక కొంచెం బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఆయన ఏదో కోపంలో దాడి చేసి ఉండొచ్చు. కానీ మీరు అర్థం చేసుకొని మీడియా వాళ్ళు ఒకసారి ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి, ఎప్పుడు ఆయన సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా నెంబర్ 1గా ఎన్నో సంవత్సరాల తరబడి కూడా మనం చూస్తున్నాం. మన చిన్నతనంలో మీరు కూడా పుట్టుండరు, నేను కూడా పుట్టుండరు నాకు తెలిసి. ఆయన మనకంటే ముందు పెద్ద వ్యక్తే. ఆయన సాక్షాత్ శివుడు రూపంలో ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, పద్ధతమైన వ్యక్తి. ఆయన ఎప్పుడు తప్పుడు పనులు అయితే చేసిన వ్యక్తి అయితే కాదు. ఇన్నాళ్ళు ఏ రోజైనా మీకు అతను తప్పు చేసినాడని మీకు తెలిసిందా, లేదా మీరు చూసారా? మరి మనం ఈరోజు ఏదో చిన్న విషయం జరిగిందని ఒకవేళ దాడి చేసి మన తండ్రి మనల్ని కొట్టినారని మీరెందుకు అనుకోకూడదు? మీడియా వాళ్ళు ఏ రోజు మన మీదకి ఎప్పుడు రాలేదు కదా. ఈనాడు సమస్య వచ్చింది కాబట్టి ఏదో కోపంలో కూడా ఒక మాట అనొచ్చు. మీరు క్షమించి, లేదా మీరు క్షమిస్తే మీకే మంచిది. సమాజంలో మనం ఒక తప్పుడు చేసిన వ్యక్తిని కూడా క్షమిస్తే, ఒకవేళ ఆయన తప్పు చేసినా కూడా మనం క్షమిస్తే అది మనకే మంచిది కదా.
లేదా ఆయన మనసాక్షిగా ఆయన తప్పు చేస్తున్నాను అంటే ఆయన నాకు తెలిసి ఒప్పుకొని మీకు సారీ చెప్తాడని కూడా నా నమ్మకం, గట్టి తండ్రి నమ్మకం. స్థానంలోనే చేస్తున్నాడు ఓకే, కానీ ఇప్పుడు మనోజ్ ని ఒక లెక్క చూడడం, విష్ణుని ఒక లెక్క చూడడం, అది ఎప్పుడు ఉండదు, అదంతా తప్పు. మీడియా వాళ్ళు గమనించాల్సింది ఒకటే. నేను ఈ రోజు చెప్తున్నా, ఇంకో రోజు చెప్తున్నా, ఎవరైనా చెప్తున్నాను. ఈ రోజు చెప్పేది ఏంటంటే అంటే ఎవరిది తప్పు అంటారు? మోహన్ బాబు గారిదా, మంచు మనోజ్ గారి? ఎవరిది తప్పు ఉండదు, పరిస్థితుల వల్ల అలా జరుగుంటదే కానీ ఒకరిది తప్పు ఒకరిది ఒప్పు అనేది ఏమి ఉండదు. కొడుకులకు సమానంగా ఆస్తులు పంచాలి కదా, మోహన్ బాబు ఏమంటున్నాడు, పంచుతారు. నచ్చినట్టు పంచుతాను అంటున్నాడు. అవును, ఆయన ఆస్తి ఆయన నచ్చినట్టే పంచుతాడు కొడుకులు. అవును, ఆయన మనసాక్షిగా ఎవరు ఇప్పుడు అతను సంపాదించుకున్న ఆస్తి అది, అవునా కదండి? అతను సంపాదించుకున్న ఆస్తి నువ్వు అనుకూలంగా ఉంటే నీకు ఇస్తాడు, నువ్వు అనుకూలంగా లేకుంటే ఆయన నీకు ఎలా ఇస్తాడు? మీరు మీకు సత్తా స్తోమత ఉంటే మీరు సంపాదించుకుని మీరు బ్రతకండి. ఆయన ఆస్తి మీద ఆశపడాల్సిన అవసరం లేదు కదా. కుమారులకు వస్తుంది, ఆయన ఇస్తే వస్తుంది, కానీ ఇవ్వకుంటే ఎలా వస్తుంది? ఆయన ఇష్టం అది. ఆయన సంపాదించిన డబ్బు, నా దగ్గర ఉన్న డబ్బు నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను, కానీ ఎవరికంటే వాళ్ళకి ఎందుకు ఇస్తా? కొడుకే, ఆయనకి నచ్చాలి. వాళ్ళ మధ్యలో ఏమున్నాయో మనకెలా తెలుసు? ఫ్యామిలీ విషయంలో మనం కలగ చేసుకోవడం కూడా మనది కూడా తప్పు అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ విషయం ఆయనకు నచ్చి ఆయన ఎవరికైనా ఇచ్చాడు. ఆయన వస్తే ఆయన సంపాదించి ఎంతో కష్టపడిన వ్యక్తి ఆయన. ఓకే, ఇదంతా అవును, ఆయన మాట వినలేదేమో. ఇప్పుడు మా తల్లి గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఏదైనా అడిగినా కూడా ఇప్పుడు ఏమి సంపాదించలేదు, నాకు సంపాదించి పెట్టంటే వాళ్ళు ఆడిచేస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళని చేశారు. నువ్వు ఇప్పుడు సంపాదించుకుని నువ్వు బ్రతకవయ్యా, వాళ్ళని అడగడం ఏంది? వాళ్ళు అడగడం ఎంత సబబు కాదు నాకు తెలిసి. ఓకే స్వామి గారు, అది సెపరేట్ అయినప్పటికీ ఇప్పుడు మరి ఇంత జరుగుతున్నా కానీ మీడియా వాళ్ళు ధర్నా చేయడం కూడా జరిగింది. సో చూసుకుంటే అక్కడ కేఏ పాల్గొడు కూడా వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరు సపోర్ట్ చేశారు? వచ్చి సారీ అనేది కొంచెం క్షమాపణ అనేది చెప్పకుండా ఎవరు సపోర్ట్ చేశారు? కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారు వచ్చారని ఇప్పుడు జస్ట్ మీరు వీడియోలు ఇంకా అదే కేఏ పాల్ గారు ఎవరు సపోర్ట్? మోహన్ బాబు సపోర్ట్ చేశారా? మీడియా జర్నలిస్ట్. అది తప్పు లేదు, మనం మీడియా వాళ్ళు కదా అని కేఏ పాల్ గారు కూడా మనం అందరం ఒకటే అని చెప్పి సపోర్ట్ చేసి ఉండొచ్చు. దాంట్లో కూడా మంచిదే, కానీ మనం ఎన్నడూ జరగలేదు కాబట్టి మోహన్ బాబు గారిని మనం తప్పు పట్టడము సబబు కాదని మీ మీడియాకు కూడా నేను కూడా ఇష్యూస్ కి మెయిన్ రీజన్ ఏందంటారు? అది ఎలా నేను చెప్పగలను? వాళ్ళ విషయం లోపల ఫ్యామిలీ విషయాలు ఎలా జరిగినాయి మనకే తెలుస్తుంది. రిపోర్టర్ పైన దాడి చేయడం కరెక్టా కాదంటారా? నాకు తెలిసి తప్పేం కాదే అనుకుంటాను. ఆయన పరిస్థితులు ప్రభావం వల్ల కూడా జరిగి ఉండొచ్చు అని నా అభిప్రాయం అండి. మీరు నన్ను తప్పు పట్టినా ఇబ్బంది ఏం లేదు. ఒక పెద్ద వ్యక్తి నెంబర్ 1గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం జరిగింది, చూడండి. నెక్స్ట్ టైం ఏదైనా జరిగితే మీరు యాక్షన్ తీసుకోవచ్చు, దాని తప్పేం లేదు, ఒక చట్టపరంగా కానీ. థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ. ఆ విషయంలో థ్యాంక్ యూ.